హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కామన్స్ 2.5. సో ఈరోజు ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తారు కదా, ఇలాంటి బర్త్డే ఫోటో ఎలా క్రియేట్ చేసుకోవాలో అయితే ఈరోజు చెప్పబోతున్నా. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మీరు షేర్ చేయకుండా కానీ యూట్యూబే షేర్ చేస్తాను అనమాట. సో అట్లా అయితే ఉంటుంది యూట్యూబ్లో. అందుకనే లైక్ ఇలాంటి ఫొటోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా ఇంకా చెప్తూనే ఉంటా. ఇంకా చాలా మోర్ వీడియోస్ అయితే చేస్తూనే ఉంటా. సో తప్పకుండా అయితే మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తే ఇలానే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ప్లే స్టోర్లోకి వెళ్ళి జెమినీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. టైప్ చేసి వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో అయినా ఉంటుంది, యాప్ స్టోర్లో అయినా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు వచ్చేసి యాప్ అయితే ఇట్లుంటుంది కదా, ఇట్లుంటుంది. ఇక్కడ నాకు తెలుగు మొబైల్ గేమర్ ఉంది, నా వేరే అకౌంట్. మీరు మీ అకౌంట్తో లాగిన్ అయ్యండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్రియేట్ ఇమేజ్, క్రియేట్ మ్యూజిక్, ఎక్స్ప్లోర్ క్రికెట్, డీప్ రీసెర్చ్, బిల్డ్ అన్ ఐడియా అని ఉంది కదా. సో ఇవన్నీ నేను వచ్చేసి అయితే నెక్స్ట్ వీడియో అయితే చెప్తానమాట. రాబోయే కొన్ని రోజుల్లో అయితే మీకు ఇవన్నీ చెప్పబోతున్నా. ఇవి ఎలా యూజ్ చేసుకోవాలి, ఏఐని కొంత కూడా యూజ్ చేసుకోవచ్చు, కొన్ని రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది దేంట్లో అయినా సరే రాబోయే వీడియోస్లో అయితే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఏంది, ఫోటో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తా. సో ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో మీది ఎవరిదైనా ఇచ్చుకోండి ఫోటో. సో గైస్, నేను రాము రాథోడ్ బ్రో అయితే ఇచ్చేసిన ఫోటో. ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని ఉంది కదా, ఆస్క్ జెమినీ అని కూడా వస్తుంది కొన్నిసార్లు ఇట్లా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ అని ఇస్తే దాన్ని ఈజీగా ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే మనకు వస్తుంది. దాన్ని ఇట్లా డ్రాగ్ చేసి కాపీ చేసుకోండి. ఒకవేళ తెలియకుంటే నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తుంది, అది కూడా ఎలా చేయాలో. ఇక్కడ పేస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నా నేమ్ అయితే ఉంటుంది, అదే ఛానల్ నేమ్ అయితే ఉంటుంది, తెలుగు కామన్స్ 2.5 అని ఉంటుంది. ఇక్కడ తీసేసి ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నేను రాము రాథోడ్ అని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో యాజ్ నేనైతే రాము రాథోడ్ బ్రో అయితే నేమ్ ఇచ్చేసిన. ఇక్కడ సెండ్ బటన్ మీద సెండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మనకు సెండ్ అయిపోద్ది. నా నుండి ఫోటో మన ఫేసే క్లియర్గా రావాలంటే కొన్ని ట్రిక్స్ అయితే చెప్తానమాట. ఎలాంటివంటే, మనం ఇచ్చే ఫోటో వచ్చేసి అయితే కొంచెం దగ్గర నుంచి, ఇప్పుడు నేను ఇచ్చిన చూడొచ్చు, దగ్గర నుంచి తీయండి ఫోటో. మంచిగా అయితే అబ్జర్వ్ చేసుకొని ఫోటో క్లియర్గా అయితే ఇస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఫోటో వచ్చేసి బ్లర్గా అయితే ఉండొద్దు. కొంచెం అయితే నీట్గా ఉండాలి. హెయిర్ స్టైల్ అయినా సరే, స్మైల్ అయినా సరే, ఇంకా ఏది ఉన్నా సరే కానీ నీట్గా అయితే ఉండాలి. సో మనకు వచ్చే ఫోటో కూడా అట్నే ఉంటుంది. ఇక్కడ మనకైతే వచ్చేసింది గాయస్. సో చూడొచ్చు గాయస్ ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పినా కదా గాయస్, మనం అప్లోడ్ చేసే ఫోటో ఎట్లుంటే మనకు వచ్చే ఫోటో కూడా అట్నే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు రాము రాథోడ్ బ్రోదే వచ్చేసింది. సేమ్ 1 ఫోటోతో 5 పిక్స్ అయితే జెమినీ అయితే క్రియేట్ చేసి మనకి ఇట్లా ఎడిట్ చేసినట్టు అయితే ఇచ్చేసింది. ఇక్కడ మనకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది, అంటే డౌన్లోడ్ అయిపోద్ది మీ గ్యాలరీలకు. ఒకవేళ మనకు ఈ స్టైల్ నచ్చలే అనుకోండి గ్యాస్, ఇంకో ఇట్లుంది కదా, ఇది నచ్చలే అనుకోండి, ఇట్లా బ్యాక్ వెళ్ళిపోండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ సేమ్ ఫోటో అయితే ఇద్దాం. మేము కొట్టిన లైవ్లో అయితే చూపిస్తాం. ఒకవేళ మీకు ఆ స్టైల్ నచ్చలే అనుకోండి, అంటే ఆ డిజైన్ నచ్చలే అనుకోండి, సేమ్ నేమ్ అయితే ఏం చేంజ్ చేస్తలేను, ఇచ్చేస్తున్నా. నా ఛానల్ పేరు అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మేము ముంగటనైతే చూద్దాం ఫోటో వేరే స్టైల్లో వస్తుందా రాదా. నేమ్ ఒక్కటి మారవలేదు కానీ ఫోటో అయితే సేమ్ వస్తుంది, సేమ్ ఫోటో వస్తుంది, కాకుండా వేరే స్టైల్లో వస్తుంది అన్నమాట. మీరే చూస్తారు కదా, చూడండి. సో గైస్, ఫోటో అయితే వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు బ్రో, ఫస్ట్ ఇచ్చిన ఫోటోకి ఇక్కడ సెకండ్ ఇచ్చిన ఫోటోకి ఇక్కడ చూడొచ్చు చాలా డిఫరెంట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి.
ఒక ఫోటో 5 టైమ్స్ ఆర్ 6 టైమ్స్ ఇవ్వండి. ఇస్తే మనకు సేమ్ అలాంటి ఫొటోసే వేరే వేరే స్టైల్లో అయితే క్రియేట్ చేస్తుంది. అప్పుడు మీ ఇష్టమైన ఫోటో వచ్చేసి అయితే స్టేటస్ కానీ ఇన్స్టాలో స్టోరీ కానీ పోస్ట్ కానీ పెట్టుకోవచ్చు. అట్లా అయితే ఉంటుంది. సో ఇది కూడా ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది. ఇలాంటివి ఇంకా 3 to 4 టైమ్స్ సేమ్ ఇట్లా ఇవ్వడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే మనకు సేమ్ ఎట్లుందో లుక్ అట్లనే వేరే వేరే స్టైల్లో అయితే ఇవ్వడానికి వస్తుంది అనమాట. ఫస్ట్ స్టైల్ వచ్చేసి వేరేలా వచ్చింది, ఇప్పుడు ఈ స్టైల్ వచ్చేసి వేరేలా వచ్చింది. డిజైన్, సో మనం డిజైన్ పరంగా తీసుకుంటే ఇది వేరే డిజైన్లో వచ్చింది, అది వేరే డిజైన్లో వచ్చింది. మీరు కామెంట్ చేయండి, ఫస్ట్ ఇది బాగా వచ్చిందా, సెకండ్ బాగా వచ్చిందా. సో మళ్ళీ రేపు అయితే కలుద్దాం. రేపు ఇంకో వీడియోతో అయితే మేము ముంగట్టుకు వస్తాం. సో తప్పకుండా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పిన లైక్ చేయడం వల్ల చాలామందికి వచ్చేసి అయితే వీడియో రీచ్ అవుతుంది. సో మళ్ళీ రేపు అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.